మనం ప్రతిరోజు చెమటొడిచి చేసిన కష్టార్జితం అంతా ఏడబోతోంది. పన్నుల రూపంలో ఎవరికి కడతానం? గా పైసలు తిరిగి 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 ఎవరి దగ్గర నుంచి ఇంకెవరి దగ్గరికి పోతానాయి? ధనం అంతా ధనికుల దగ్గరనే ఉన్నది. మరి పేదోని దగ్గర ఏముంది? తప్పు చేసినోడు మనోడైనా సరే, పరాయోడైనా సరే శిక్ష ఏంటి అని అంటాడు గీ సారు. అమెరికాల సూత అదాని అక్రమాలకు పాల్పడ్డాడని మండిపడ్డాడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరున్నా అరెస్ట్ చేయాల్సిందే అనుకుంటా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్న అడగంగా సమాధానం చెప్పుకుంటా ఏమన్నాడంటే, అదాని దగ్గర పైసలు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అనుకుంటా రాహుల్ గాంధీ సార్ మాట్లాడుతుండు. ఓ పారి ఈనుండ్రి. बिल्कुल बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. ఆగో అదాని ఇంత స్వేచ్ఛగా ఎట్లా బయట తిరుగుతున్నారో చెప్పాలనుకుంటా ప్రశ్నిస్తుండు. ఇగో 2000 కోట్ల కుంభకోణానికి అదాని పాల్పడ్డాడు. ఇక అదానిని కాపాడుతున్నది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారే అనుకొచ్చిండు. అదానిని ఎందుకని అరెస్ట్ చేస్తలేరు? అదానిని ఎవరు కాపాడుతున్నారో దేశ ప్రజలందరికీ సుతా ఎరికే అని అంటుండు. అదాని ఏం చేసిండో ఏం చేస్తుండో దేశ ప్రజలందరికీ మేము చెప్పగలిగినాము. ఇక వ్యాపారాల కోసము 2236 కోట్ల లంచం, అమెరికాల అదాని పైన మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, అదాని వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అదాని గ్రూప్ తోటి ప్రభుత్వానికి ఉన్న సంబంధాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అడిగినప్పుడు అవాకయ్యిండట. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదాని దగ్గరికి వెళ్ళి పెట్టుబడులు స్వీకరిస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధి కోసం అదాని దగ్గరికి వెళ్ళి మేము కూడా నిధులు తీసుకుంటే తప్పు లేదు అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వానికి అదాని గ్రూపు 100 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చా కదా. ఇక గ్రూపు వ్యవస్థాపకుడు గౌతమ్ అదాని చెక్కును అందజేయడానికి రెడ్డిని కలిసిండు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుక్కు, ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేరా తోటి కలిసి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్డి ముంబైకి పోయిండు అన్నట్టు. ఇక గదే ముచ్చటను దృష్టిలో పెట్టుకునే ఏమో రాహుల్ గాంధీ సారి ఇట్లా అనుకొచ్చిండు మొత్తానికి. एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है. वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था. तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए. मगर मेन बात है जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है.